వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ క్లబ్. బైక్ రేసెస్లో చాలా టైప్స్ ఉంటాయి, ఆఫ్ రోడింగ్ రేసింగ్ అండ్ స్పీడ్ రేసింగ్ ఎక్సెట్రా. బట్ మనం ఈరోజు కండక్ట్ చేసేది వచ్చేసి స్లో రేసింగ్. రేసింగ్ అంటే స్పీడ్గా వెళ్ళడం ఒకటే కాదు కదా, స్లోగా జాగ్రత్తగా వెళ్ళడం కూడా తెలిసి ఉండాలి. లెట్స్ సీ హూ విల్ విన్. ఈచ్ గేమ్లో వచ్చేసి 5 మెంబర్స్ ఉంటారు. రూల్ నెంబర్ 1, పక్క వాళ్ళని తాకూడదు, కాలు కింద పెట్టకూడదు. థర్డ్ రూల్ హెల్మెట్ పెట్టుకోవాలి. దానికి కూడా నువ్వే అందరికంటే ముందర వస్తాను పెట్టుకొస్తున్నారు. 1 2 3 స్టార్ట్. అమ్మో మామూలే లేదు సరే. ఆహా చరణ్ భాయ్ అటు బైకులు ఉన్నాయి. అదే 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 అది నువ్వే ఉండవు. ఓకే వికెట్. ఇద్దరు వెళ్ళారు. అది వెళ్ళిపో ఇంకా పక్కకి వచ్చా, ఇంకా విన్న పైపు మళ్ళీ అంతే ఉంది కదా. ఏమే బండి ఆపేవా అంటే అప్పుడు ఇంకా స్లోగా వెళ్ళొచ్చు ప్లాన్ వేసా. బాబీ అన్న మళ్ళీ అతనే గెలిచాడు. అవును యుగానే గెలుస్తాడు ముందరే తెలుసు. నువ్వు కూడా వచ్చేస్తావు కదా, ఏం కాదురా. అంటే ఆ బండి తీసుకుంటే వచ్చేస్తాడు ఏమైనా. ఫాస్ట్గా రావాలా. అవుట్ 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 అవుట్. ఓకే యోసో యోసో. షైన్ అవుట్. ఆయన చూడు ఎంత ప్లానింగ్ గా చేసుకున్నాడు. అంటే క్రాస్ పోయిందా మీరు ఎవరు అనుకుంటున్నారు? ఎవరు గెలుస్తా అనుకుంటున్నారు? మరి నువ్వు ఎదురా యుగా పక్క బండి హిమాలయం. నేనైతే యుగా అనుకుంటున్నా. నేను దాని పక్క బండి ఒక్క నిమిషం
చాలా ఆసక్తిగా ఉంది చూస్తుంటే. హిమాలయన్ మీద 2 ఉన్నాయన్నమాట. అండ్ మీటిఆర్ మీద ఒకటి అండ్ R15 మీద ఒకటి. వీళ్ళు మినీ బెట్టింగ్ గేమ్ కాస్తున్నారు ఇక్కడ. నాకైతే లాస్ట్ దాకా ఇక్కడ లైక్ రెడీ రన్నింగ్ చెప్పు పెద్ద చెప్పు. తాజాగా అతను కెప్టెన్ అతను చేసేవాడు గేమ్ మధ్యలో హిమాలయన్ ఫస్ట్ ఆటలో ఉన్నంత హిమాలయన్ మొదటి ఆటలో ఉన్నంత ఊపు ఇప్పుడు లేదు. R15 ఫస్ట్లో ఉన్న ఊపే లాస్ట్ దాకా కంటిన్యూ చేస్తుంది. కానీ ఇట రూల్స్ ఒక్కసారి కూడా కాలు కింద పెట్టకూడదు. వీళ్ళు ఆటకి వెళ్ళాలంటే ఫస్ట్ రావాలనుకుంటున్నారేమో. ఇప్పుడే ఒక మీటిఆర్ 350 ఓడిపోయింది. ఇంకా ముగ్గురే ఉన్నారు. R15 మీద గెలవబోయే ఎక్కువ ఛాన్సెస్. R15 మీటిఆర్ లాస్ట్ దాకా వచ్చిపోయింది. R15 హిమాలయన్ R15 బాబీ బ్రో R15 అనుకున్నా హిమాలయన్ అనుకుంటున్నారా? యుగానే అనుకుంటా. R15 అని బాబీ బ్రో చెప్పారు. వచ్చేసి ఈరోజు మనం కండక్ట్ చేసిన స్లో రేసింగ్లో విన్నర్ వచ్చేసి యుగా. సో ఈరోజు మన గివ్ అవే వచ్చేసి ఎనీ గెస్ చేయండి. ఈరోజు వాటర్ బాటిల్ మరీ చీప్గా చెప్తున్నారా? కొంచెం గ్రాండ్గా చెప్పండి. బాగా కాస్ట్లీగా చెప్పండి అబ్బా. ఓకే ఈరోజు గివ్ అవే వచ్చేసి అందరు తప్పు చెప్పారు. ఈరోజు బిల్లు సో జస్ట్ ఫర్ ఫన్ ఇందా చెప్పింది. గివ్ అవే వచ్చేసి 5K మనీ ఈరోజు. ముందుగానే చెప్పుంటే ఆడ సెంటర్ చెప్పుంటే మేము 2 రౌండ్లు అటు ఇటు తిరిగి ఒక 2 రౌండ్లు వేసుకునే వాళ్ళు. చెప్పాలా నిలబెట్టారు బ్రో. R15 పొరుగు నిలబెట్టాడు. అందుకే పింఛన్ అప్లై చేపిద్దాం అందరూ.